శుక్రవారం జలదంకిలో నిర్వహించిన ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ సమావేశం బైక్ ర్యాలీ పార్టీ కేడర్కు జోష్ ఇచ్చినట్లయింది. పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి తొలి ప్రచార కార్యక్రమం కూడా ఇదే కావడంతో అన్ని మండలాల కేడర్ సందడితో జమ్మలపాలెం టు బ్రాహ్మణకాక ర్యాలీ పార్టీకి తొలి ఎన్నికల సందడి చేసింది. జలదంకి మండల పార్టీ కన్వీనర్ పదవి కేంద్రంగా మండల వైసీపీలో మేకపాటి రాజారెడ్డి ఇన్ఛార్జ్ అయ్యాక నెలకొన్న విభేదాలలో పాలవెల్లి మాలకొండారెడ్డి లక్ష్యంగా మాజీ కన్వీనర్ చేవూరు జనార్దన్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. అనేక దాగుడుమూతల అనంతరం వేణుగోపాల్ రెడ్డి కూడా దూరం అయిన తర్వాత మండల కన్వీనర్గా పాలవెల్లి మాలకొండారెడ్డి ఈ తొలి కార్యక్రమాన్ని తన నాయకత్వానికి ప్రతీకగా నిరూపించుకునే వేదికగా సత్తా చాటుకున్నారు. నియోజకవర్గ సరిహద్దు అయిన జమ్మలపాలెం నుంచి బ్రాహ్మణకాక వరకు బైక్ ర్యాలీ భారీగా చేపట్టారు. ఇప్పటికే ఆ పంచాయతీలోని కావలి తెలుగుదేశం అభ్యర్థి తన పాత ప్రత్యర్థి కృష్ణారెడ్డి స్వగ్రామం అయిన అగ్రహారంలో తెలుగుదేశం కేడర్కు భారీగా గండికొట్టారు. ప్రస్తుతం పార్టీకి దూరమైన వంటేరు సొంత గ్రామంలో వైసీపీకి డోకా లేదనే భావనను చాటారు. గతంలో తనను అర్ధాంతరంగా కన్వీనర్ పదవి నుంచి స్వస్తి పలికించిన కృష్ణారెడ్డికి ప్రస్తుతం తొలగించాలని కృషి చేసిన వంటేరులకు చెందిన బ్రాహ్మణకాక పంచాయతీలో వైసీపీ సత్తా చాటి మాలకొండారెడ్డి ఆనందం వ్యక్తం చేసినట్లయింది. దీనికి తోడు విజయసాయి విరుచుకుపడిన వైనంపై కూడా ముందుగానే పక్కాగా ఫీడ్ చేసినట్లు సమాచారం. జలదంకి మండలం వైసీపీలో అందరూ తొలగిపోవడంతో ఇక పార్టీ వ్యవహారాలన్నీ ప్రశాంతంగా ఏకతాటిపై చేసుకునే అవకాశం నెలకొందని ఒక మండల స్థాయి నేత తీవ్ర స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తూ మాలకొండయ్యకు మేలు జరిగిందని వ్యాఖ్యానించారు.